భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా కండ్రికగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన హలో కిడ్స్ లిటిల్ ఎలైట్స్ ప్రీ స్కూల్స్ ను కార్పొరేటర్ తంగిరాల అరుణ ఘనంగా ప్రారంభించారు. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ మాదాసు పావని పద్మశ్రీ మాట్లాడుతూ ఆధునిక బోధన పద్ధతులు ఆటల ద్వారా నేర్చుకునే విధానాలతో పిల్లలు మానసిక వికాసానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో పేదల గుడిసెలను తొలగించడం అన్యాయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల్ రవి పేర్కొన్నారు. గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి పక్కా ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న జిల్లా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. శివనగర్లో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ, సిపిఎం, ఎంసిపి, సిపిఐ-ఎంఎల్ తదితర వామపక్ష పార్టీ నాయకులు పాల్గొని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీతో ఆందోళన చేపడతామని తెలిపారు. జూలైలో ఫస్ట్ తారీఖు ముట్టడి కార్యక్రమం కలెక్టర్ ఆఫీసులో ఉంటుంది. ఈ ప్రభుత్వాలు పేదలకు పెద్ద ఎత్తున అన్యాయం చేస్తుంది, మోసాలు చేస్తుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ చేస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు వరంగల్ టౌన్లో పేదలు వేసుకున్నటువంటి గుడిసెల్ని తీసేయటం అన్యాయమని, ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వామపక్ష పార్టీలు ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనతో అధికారంలోకి వచ్చి ప్రజల మీదనే ప్రతాపం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిలువ నీడలేనటువంటి పేదలు అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడుకుంటూ ఆరు గ్యారెంటీలో భాగంగా గృహలక్ష్మి స్కీమ్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆల్రెడీ ఇప్పటికే చేసుకున్న వాళ్ళందరి పేదలకు సంబంధించినటువంటి ఇంటి స్థలాలను రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడే ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాపట్ల జిల్లాలో గోడౌన్లలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు తమ వేతనాలను ప్రతి నెల 10వ తేదీలోపు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కష్టపడి చేసిన పనికి సంబంధించిన జీతాలు సకాలంలో అందించకుండా నిర్లక్ష్యం చేయటం సరికాదని కార్మిక నాయకులు విమర్శించారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 255 గోడౌన్లను ఏఐటియుసి ఆధ్వర్యంలో బంద్ చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే విజయవాడలో భారీ ధర్నా నిర్వహించి తమ నిరసన తెలియజేస్తామని తెలిపారు. వాళ్ళు పని చేసుకున్న డబ్బులు మాకు 10వ తారీఖు కల్లా ఇవ్వండి చాలు అని అడుగుతున్నారు. అంతే, వారు పని డబ్బులు కూడా మనం ఇవ్వలేక మనం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఈ ప్రభుత్వం మరీ దారుణంగా వ్యవహరిస్తుంది. ఇంతకుముందు మరీ దారుణంగా వ్యవహరిస్తుంది, వాళ్ళందరూ పోయారు. మళ్ళీ మీరు కూడా అదే పద్ధతిలో పోతే అలాగే జరిగింది. వీళ్ళేముంది పని చేసుకున్నదే కదా, వీళ్ళకి అది ఏమి చేయలేరు, దీనివల్ల ఏమి కాదు అనుకుంటున్నారేమో. ప్రభుత్వం తిరగబడిపోయిన తర్వాత హమాలీలందరూ ఒకసారి రివర్స్ అయితే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ యొక్క సమస్యని ఎమ్మటే పరిష్కరించి మా యొక్క చేస్తారా లేదు. కాకపోతే రాష్ట్రం మొత్తం ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉన్న 255 గోడాలు మొత్తం బంద్ చేసి మొత్తం విజయవాడకు కూడా మేము బయలుదేరి పెద్ద భారీ ఎత్తున పెద్ద ధర్నా కూడా చేసి మేము ఒక మా శతావేమి అక్కడ చూపిస్తాము అని తెలియజేస్తూ ఎవరికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
మల్కజ్గిరిలో జరిగిన ప్రెస్ మీట్లో తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావును విమర్శించిన బీఆర్ఎస్ నాయకులు కృషాంక్, మహేష్ యాదవ్ తదితరులను తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ఉందని వారు పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావు వంటి ప్రజానాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నా పేరు పట్టు క్రాంతి కిరణ్, నేను అడ్వకేట్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా చాలా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తిని. టీఆర్ఎస్ పార్టీలో గత 25 ఏళ్ల నుంచి ఉన్న పార్టీని నేను నా కుటుంబం గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాం ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. కేటీఆర్ మల్కాజ్గిరి జనరల్ బాడీ మీటింగ్లో, ఎస్ఐఆర్ మీటింగ్లో ఏదో పిచ్చి కుక్కలు కూర్చుంది. దానికి దీటైన జవాబే మా నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఇచ్చారు. ఏం చెప్పారు? సెక్రటేరియట్ భవన్ నిర్మాణంలో భాగంగా 288 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి టెండర్ లేకుండా వర్కులు ఇచ్చారని చెప్పారు. మళ్ళీ ఈ ఫోర్స్ ఏదైతే ఈ రేస్ ఉందో దాని విషయంలో 55 కోట్ల విషయంలో మాట్లాడి, మళ్ళీ దళిత బంధు ఎవరెవరికి అందిన గురించి మాట్లాడి, మళ్ళీ న్యాయవాదులైన వామన్ రావు కుటుంబం హత్యల గురించి మాట్లాడి, ఇసుక మాఫియా గురించి మాట్లాడిండు, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడిండు, జనవాడ ఫామ్ అనేక విషయాలు. ఏ 10 సంవత్సరాలు అయితే అక్రమాలు, అన్యాయాలు, ఫ్రాడ్లు జరిగిందో, ఏ స్కామ్లు అయితే జరిగిందో, స్కీమ్ల పేరు మీద స్కామ్లు ఏదైతే జరిగిందో దాని మీద మాట్లాడడం జరిగింది. ఇది అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీలో కొందరు అడ్రస్ లేని నాయకులు. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం పేదలకు చేరాలన్నదే ప్రధాన లక్ష్యమని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్ష ప్రత్యేకాధికారి ఇలంబర్తి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన 99 రోజుల ప్రణాళికపై సమీక్షలో ఆయన శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టి కృషితో ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలు నిర్వహించినట్లు అధికారులు వివరించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. take the district forward. I also thank SP garu, Srimati Janaki Sharmila garu, tarvata additional collectors, joint collectors, sub collectors, meet other kuda you are excellent team is there here. Madam kuda have taken very active interest in the arrival aid. We have some of the best programs in arrival aid this time. They compare cheste last year to year compare cheste దాదాపు 15% less road accident deaths అనేది స్టేట్ లెవెల్లో. అది చాలా ఇంపార్టెంట్ అచీవ్మెంట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే టు సీ యువర్ అచీవ్మెంట్స్. నౌ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఇంకా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా 2 or 3 ఇన్నోవేటివ్ ఏరియాస్ తీసుకొని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వర్క్ టు గివ్ అ పర్మనెంట్ గ్రాస్ రూట్ లెవెల్ సొల్యూషన్. అంటే ఏవో మనం టార్గెట్ అచీవ్ చేసినామని కాకుండా ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయని చూసి దాన్ని ఎంత మైండ్ అప్లై చేసి దాన్ని రిజాల్వ్ చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మేజర్ స్కీమ్స్ లో మనము మీరు ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ ని అట్లానే కంటిన్యూ చేసి స్టేట్ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ మీరు ఇస్తారని నాకు నమ్మకం ఉంది. ఐఎమ్ షూర్ యూ విల్ బి డూయింగ్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణపై అవగాహన కల్పించేందుకు 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ జనార్దన్ రెడ్డి, ఎంఆర్ఓ ఇబ్రహీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో BLOలు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్క ఓటు ముద్దురా, రెండో ఓటు వద్దురా అనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నెల రోజుల పాటు సవరణ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఇంటికి అధికారుల సందర్శనలో సరైన సమాచారం అందించాలని, ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా జాబితా సవరణ చేపడతామని తెలిపారు.
రేపటి నుంచి జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఈ యొక్క SIR సమగ్ర ఓటర్ జాబితా సవరణలో కూడా అదేవిధంగా బీఎల్ఓలకి మద్దతు తెలిపి ఈ ఓటర్ లిస్టుని స్వచ్ఛమైన ఓటర్ లిస్టు తయారు చేయడానికి మీ అందరి సహకారం అందించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ప్రతిరోజు రేపటి నుంచి బీఎల్ఓలు మీ ఇళ్లలోకి వస్తారు. ప్రతి బూత్ లెవెల్ ఆఫీసరు తన పరిధిలోని తన ఏరియాలోని అక్కడ తన ఏరియాలో ఉన్న హౌస్కి రేపటి నుంచి మీ ఇంటికి వస్తారు. వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్స్ ప్రతి ఓటర్కి వాళ్ళ ఫోటోతో పాటు వాళ్ళ యొక్క సమగ్ర వివరాలతో ఎన్యుమరేషన్ ఫామ్ని మీకు అందించడం జరుగుతుంది. 2 సెట్లు, ఒక సెట్ ఏమో వాళ్ళ సంతకం తీసుకుంటారు, రెండోది మీకు అందించడం జరుగుతుంది. దాన్ని మీరు నింపి మళ్ళా అదే బిఏలోకి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారో వాళ్ళ యొక్క ఓటు మాత్రమే నమోదవుతుంది. ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయని యొక్క ఓటరు మన డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్లో ఉన్నది కాబట్టి మీరందరూ సహకరించి మన ఓటర్లందరికీ 18 సంవత్సరాలు నిండిన ఓటర్ అందరినీ ఎన్యుమరేషన్ ఫామ్ నింపే విధంగా మీరందరూ సహకరించాలని. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం చేబర్తి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల అధ్యాపక బృందం ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాస మహోత్సవం నిర్వహించారు. సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడార శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో విద్యార్థులకు పలకలు, బలపాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వ పాఠశాల కూడా ప్రైవేట్ పాఠశాలకు దీటుగా నడుస్తోందని అభినందించారు. విద్య ద్వారానే ఉన్నత శిఖరాలు సాధ్యమని విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ కూడా ఈ ఊళ్ళో కూడా కొంతమంది నా స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. సాధ్యపడి అమరేని చెప్పుకుంటాను. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 29 మంది రావడం అంటే చాలా గొప్ప విషయం. దానికి అందరూ సహాయ సహకారాలు అందించారు. మాకు వార్డు మెంబర్లు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహాశాంతి ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేవాలయాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని మంత్రి పేర్కొంటూ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో భక్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎంగనూరు నియోజకవర్గం గోడగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో పెద్ద కౌలుట్లయ్య, చిన్న కౌలుట్లయ్య, పెద్ద కేసన్న, చిన్న కేసన్న కుటుంబాలకు చెందిన సుమారు 50 మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన వారికి ఎమ్మెల్యే స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బతుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు, కానీ కొన్ని దురదృష్ట కారణాల వల్ల కాంగ్రెస్ వైసీపీలో పోవడం, ఈరోజు మళ్ళీ కూడా ఎర్రబాటు అభివృద్ధిని కానీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు నారాలోకం చేసుకుంటూ తిరుగులేని విధంగా ఎర్రబాటు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి జెండాని ఎగిరేసే విధంగా ముందుకు ఆశిస్తూ
మీ అందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామం అన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితిలో గతంలో ఉండదో మీకు తెలుసు. కనీసం ఒక చెరువుకు ఒక చుక్క నీళ్లు రావాలన్నా రాజకీయం చేసే పరిస్థితి. ఊరిలో కనీసం ఒక రోడ్డు, ఏ రోడ్డు పడినా, ఏ చుక్క నీళ్లు వచ్చినా, ఏ చెరువు వచ్చినా, ఏ అభివృద్ధి జరిగినా కూడా ఒక్క తెలుగుదేశం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున, శాసనసభ్యుడిగా జయనాగేశ్వరుడు ఉన్న రోజునే జరిగింది తప్ప 5 సంవత్సరాలు గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు. ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టి, వైసీపీని వదిలిపెట్టి మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చి తెలుగుదేశం ఎస్ఐఆర్ 2026 ద్వారా ఖచ్చితమైన పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు సహకరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ కోరారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జూన్ 25 నుంచి జూలై 24 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని, వాటిని పూర్తిగా నింపి తిరిగి సమర్పించాలని సూచించారు. మరణించిన వారు, వేరే ప్రాంతాలకు మారిన వారి పేర్లు డబుల్ ఓట్లు నిబంధనల ప్రకారం తొలగిస్తామని తెలిపారు. తప్పుడు వివరాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సందేహాల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మన దగ్గర హెల్ప్ డెస్క్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చి హెల్ప్ డెస్క్ లో కూడా హెల్ప్ తీసుకోవచ్చు. కానీ ఇంకా కూడా ECI ద్వారా కూడా ECI నెట్ ఒక యాప్ ఉంది, ఒక ఓటర్స్ .ECI ఒక పోర్టల్ ఉంది. వాళ్ళకి ఏమేం వివరాలు గుర్తుంటే ఆ పెడితే కూడా వాళ్ళకి సజెషన్స్ వస్తాయి కి మీకు ఈ అన్ని పేరుతో నమోదైన ఓటర్స్ ఎవరెవరు ఉన్నారు. దాని ద్వారా వాళ్ళు ఏ లొకేషన్ లో ఉంటే సర్చ్ చేసుకోవచ్చు. ఎంత దాంట్లో డీటెయిల్స్ ఇస్తే అంతానే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకు ఈ SIR లో రేపటి నుంచి ఫామ్ నమోదు చేయడానికి దాంట్లో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. కరెక్ట్ 2002 కి సర్చ్ చేయగలిగితే వాళ్ళు ఫామ్ ఫిల్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ లో మనకు పొలిటికల్ పార్టీస్ చాలా హెల్ప్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ప్రతి వారం వెడ్నెస్డే రోజు ERO ఆఫీస్ లో, థర్స్డే రోజు DO ఆఫీస్ లో వాళ్ళతో మీటింగ్ జరుగుతుంది. ఏమైనా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే వాళ్ళకి ఇమీడియట్లీ షేర్ చేయడం జరుగుతుంది. ఈ ఫర్దర్ కూడా ప్రతి ఒక్క రోజు కూడా వాళ్ళు BLAs కూడా తీసుకువచ్చి మాకు ఫార్మ్స్ ఇవ్వచ్చు. BLAs కి కూడా ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పార్టీస్ ఓన్ గా కూడా వాళ్ళ తరఫున నుంచి కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసినారు. మన ట్రైనింగ్ లో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జనతా బజార్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్లు, బైకులు, లారీ స్పేర్ పార్ట్స్ దుకాణాలతో పాటు పండ్లు, చేపల వ్యాపారులకు అనువుగా సుమారు 150 షాపులను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక వ్యాపారులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే మన ఎమ్మెల్యే శ్రీ వంశీ గారు మాకు షాపులు కట్టించి 164 కోట్లు దీనికి విచ్చేయిస్తున్నారండి. విచ్చేయించి షాపులు కట్టించి మాకు ఇస్తున్నందుకు మేము చాలా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం, చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇదే బతుకు తెరు. ఇక్కడ ఉన్న వాళ్ళు మోటార్ వెహికల్స్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఏరియాలో చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అన్ని బ్లాక్లు కూడా బ్లాక్ వైజ్ కట్టేసి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఉంటున్నారో వాళ్ళకి నచ్చినటువంటి, వాళ్ళకి ఏ విధంగా వర్కౌట్ అవుతుందో ఆ విధంగా ఈ బిల్డింగ్లు కట్టేసి ఇవ్వడానికి మేము వాళ్ళ GMC ద్వారా ముందుకు వచ్చినందుకు GMC కమిషనర్ గారికి. విశాఖపట్నం GVMC 97వ వార్డు సప్తగిరి నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ సహస్రలింగాత్మక విశ్వేశ్వర స్వామి ఆలయం, సింహాద్రి నగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన దిశా సమావేశ ఎమ్మెల్సీ డాక్టర్ పివివి సూర్యనారాయణ రాజు జరజాపేట గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను ప్రస్తావించారు. ఏఐఐబి నిధులతో ఇంటింటికి త్రాగునీరు అందించే పనులు ప్రారంభించి నిలిచిపోయాయని, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రానున్న గ్రామ దేవత ఉత్సవాల నాటికి పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వారం రోజుల్లో పనులు ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అవి మొన్న కూడా క్యూసీ టెస్టింగ్ అయ్యింది సార్. వాటి లైనింగ్ థిక్నెస్, అక్కడ ఉన్న కోటింగ్, విటమిన్ థిక్నెస్, కోటింగ్ అన్నీ కూడా టెస్టింగ్ అయ్యాయి సార్. నెక్స్ట్ జిఎల్ఎస్ఆర్లో కూడా అన్ని గ్రౌండ్ లెవెల్ వరకు ఉన్నాయి సార్. 3 రిజర్వాయర్స్ అక్కడ కన్స్ట్రక్షన్కి జడ్జాపేట దగ్గర, కొండపేట దగ్గర, చంద్రబాబు నాయుడు కాలనీలో 3 రిజర్వాయర్స్ అన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి సార్. 2019లో వర్కులన్నీ ఆపేయడం వల్ల అవన్నీ మళ్ళీ ఆ రిజర్వాయర్స్ ఏయూ ప్రొఫెసర్ గారు వచ్చి టెస్టింగ్ చేశారు సార్. ఆ రిజల్ట్ అంతా వచ్చేస్తే ఇంకా ఏజెన్సీ కూడా మనకి ఇప్పుడు రెడీగా ఉన్నారు సార్. ఈ వీక్లో వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. పైప్స్ కానీ నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్ కుంటాల తెలంగాణ మోడల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించి విద్యా కార్యకలాపాలను పరిశీలించారు. స్మార్ట్ బోర్డులు, ఇంటరాక్టివ్ ప్యానెల్స్ వినియోగంతో జరుగుతున్న డిజిటల్ బోధనను పరిశీలించి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కిచెన్ గార్డెన్ నిర్వహణ, యాంటీ డ్రగ్ అవగాహనపై విద్యార్థులకు ప్రశ్నించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను బాధ్యతగా సంరక్షించాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎంఈఓ, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం రావిపాలెం భూ పరిహారం వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను కర్రి శ్రీనివాసరావు ఖండించారు. సర్వే నంబర్ 16/2 బిలోని 2.50 ఎకరాల భూమి బండారు కాంతకు చెందినదని రెవెన్యూ అధికారులు ఇప్పటికే నిర్ధారించారని తెలిపారు. తనకు రావాల్సిన పరిహారాన్ని అడ్డుకునేందుకు కొందరు రెవెన్యూ బార్క్ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఆయన సోదరుడు సతీష్ కుమార్, మంత్రి ప్రమేయం ఉందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. హస్తం ఉంది, మినిస్టర్ గారు హస్తం ఉంది, అలా ఎమ్మెల్యే గారు అన్ని హస్తం ఉంది. మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆప్త మిత్రులు ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు వెళ్తే సాయం చేస్తారేమో కానీ మేము వెళ్ళలేదు. మాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపు మనకే పేమెంట్ వస్తుందన్న ఆశతో మేము ఉన్నాము, ఆశాభావంతో మేము ఉన్నాము. లేనిపోయి కలబసలు పెట్టి మాకు వచ్చే డబ్బులు ఆపడానికి ఈ యొక్క బోకర్లు వీళ్ళు కలిపి నాటకం ఆడుతున్నారు. ఈ నాటకాన్ని మరి ఆర్టీ వారు, ఎంఆర్ఓ వారు గమనించి పేపర్స్ ఎవరికి కరెక్ట్గా ఉంటే వాళ్ళకే పేమెంట్ ఇచ్చేయాలి. ఎంక్వైరీ పెట్టండి, పేపర్లు తీసుకోండి. పేపర్లు అనుకుంటే వాళ్ళకి ఇచ్చిమ్మనండి, పేపర్లు మాకు కట్టుకుంటే మాకు ఇచ్చిమ్మనండి. మరి ఇది ఈ విధంగా మాకు ఎంక్వైరీ చేసి న్యాయం జరిపించాలి. న్యాయం జరిపించి మరి అలాగే ఎమ్మెల్యే గారి పరిధిలో జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. మరి ఆయన మీద కూడా లేనిపోయిన వాక్యాలు చెప్పారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. మరి ఇక్కడ వెంటనే
ఏదో జేజేఎం ద్వారా కానీ లేకపోతే